2018 చాలా గణనీయంగా సుఖ సంతోషాలతో ఆనందంగా కొంతమంది జయాల్ని సంతోషాలని ఎంతోమంది చూశారు. 2019లో అడుగుపెట్టాము. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో ఆశలతోటి మనం 2019లో అడుగుపెట్టి జరుపుకుంటున్నాం కాబట్టి ఇటీవల లేటెస్ట్గా మనకి దగ్గరలో ఉంది పండుగలో సంక్రాంతి శుభాకాంక్షలు, వెల్కమ్ టు శుభాకాంక్షలు. సో దీని సందర్భంగా ఇటీవల లేటెస్ట్గా మనకి ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ అయింది. ఎన్టీఆర్ చిత్రం కానీ పెద్దవాళ్ళ గురించి మన చిన్నవాళ్ళం మాట్లాడుకునే ఆ సందర్భం ఒక అద్భుతమైన అంశంగా చెప్పుకోదగింది అంశం. కానీ మనము నేటి బాలలే రేపు పౌరులు అయ్యేటువంటి మన పౌరులకి మహానుభావుల గురించి ఒకసారి మనసారా మనం ఆలోచన చేసుకునే అంశంగా మనం ఈ చిత్రం చూడదగిన అంశం. గతంలో మనం మన పురాణాల్లో తిరగేసుకుంటే మహానుభావులు, మహాయోగులు, కవులు మన భారతదేశంలో ఎందరో మహానుభావులు వారి గురించి చరిత్రాత్మకంగా చెప్పుకున్న రోజులు కూడా మన పెద్దలందరూ కూడా చెప్పుకున్న రోజులు ఉన్నాయి. కానీ మనకు తెలిసింది కాదు, మనకేం తెలియదు. కానీ వారి మాటలతోనే మనము మన చరిత్రకి ఇంత గణనీయంగా ఉందని మనం తెలుసుకునే అంత మాత్రపోలు మనము. కానీ ఇది మన చరిత్రకి సంబంధించినటువంటి చరిత్రని తిరగరాసినటువంటి చిత్రంగా చెప్పుకోదగినటువంటి అంశంగా తెలుసుకోవచ్చు. ఎన్టీఆర్ గారు చిత్రం మహానుభావులకు మహానుభావుడు అయినటువంటి చిత్రం గురించి తెలుసుకోవాల్సిన గతంలో ఎంతో అంటే ఆ రోజుల్లో మన స్వతంత్రం వచ్చిన రోజులవి, మన ప్రజలకి ఏమి తెలియని రోజులవి, ఆకలితో జీవిస్తున్న కష్టాన్ని చూస్తున్న రోజులవి. అటువంటి రోజుల్లో మన మనిషిని గుర్తించదగ్గ మనిషి అంటే ఇలా ఉండాలి, మనిషికి ఇలువిచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా తరగనటువంటి అంశం. ఎందుకంటే మహానుభావుడు గురించి మహానుభావులు కూడా ఎంతోమంది అద్భుతంగా వివరించున్నారు. కానీ అటువంటి అంశంగా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ చిత్రము చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక్కోసారి ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చేసి ఉంటారా? కానీ ఆయన మహానుభావుడు గురించి ఈ ట్రెండింగ్ తెలియదు. ఆయన ఒక చరిత్రకారుడు. చరిత్ర గురించి మనం చెప్పుకోదగినటువంటి పెద్దలు వాళ్ళ మహానుభావుల గురించి మన పెద్దలు ఇంత బాగా చూపించినందుకు కృషి గారికి మనసారా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృషి గారు ఇంత ఛాయచక్రంగా ఆయన శిల్పం చెక్కినట్టుగా ఎన్టీ రామారావు గురించి చాలా అందంగా తీర్చిదిద్దడం తెర మీదకి అది అద్భుతంగా చేశారు. ఆయన ఎన్టీ రామారావు మేలిన బంగారంలా ఆ రోజుల్లో మనకి తెర మీద కనప వెలిసి ఉంటారని, ఆయన ఒక మేలిన బంగారం అయ్యి మన వెండి తెర మీదకి అందాలు తెచ్చినటువంటి ఎంతో మన ప్రజలకి ఎంతో స్ఫూర్తిగా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది ఎన్టీ రామారావు సెలవని మనం ఒకసారి ప్రజలందరికీ తెలుసు. పెద్దలందరూ కూడా ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటారు ఇటువంటి గణుడి గురించి. కానీ ఇంకొక అంశం ఏంటంటే ఆయన ప్రజల్లో గట్టి మనస్తత్వం ఉన్నదే కాకుండా ఆయన చేయలంటూ పాత్ర లేదని ప్రజలకి ఆయన వస్తున్నాడంటే రాముడు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడంటే భీముడు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడంటే ఒక మనిషి వస్తున్నాడు అన్న రూపకం గతంలో ఎంతోమంది మహానుభావులే వర్ణించున్నారు. కానీ వాళ్ళ మాటలని మనం చాలా సంతోషించాము. కానీ ఆ మహానుభావుడిని ఇంతవరకు మనం చూడలేదు కాబట్టి అది ఒక చరిత్ర నుంచి మళ్ళీ చరిత్ర తిరగరాసినటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ గణనీయంగా ఎంతో సంతోషంగా చూసి ఈ చిత్రాన్ని ఆనందించాలి. కృషి గారికి మరొకసారి ఆనందింపాల్సి. కీరవాణి గారు ఈ చిత్రాన్ని చాలా మనసును పెట్టుకొని సంగీతం చేసి చాలా అద్భుతంగా సంగీతాన్ని తెరకెక్కించినటువంటి కీరవాణి గారికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజల తరపు నుంచి. ఆడియన్స్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా అందరూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇటువంటి మధ్యలో ఉన్నటువంటి కాంపిటీషన్ కూడా బ్రహ్మానందం గారు కూడా చిత్రంలో యాక్ట్ చేసినటువంటి పెద్ద ఆయన ఎంతో పెద్దలను బాగా తీసుకున్నారు. యాక్టింగ్ బాగుంది.